కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. బస్టాండ్ ఎదుట నిర్వహించిన నిరసనలో సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలతో చర్చించి అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నాయకులు కోరారు. డ్యూటీ సమయాలను హేతుబద్ధీకరించడంతో పాటు సెలవు, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2019 వేతన సవరణకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను కార్మికులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జరిగిన అంశాలలో చాలా విషయాలు అంగీకరించారు. అవి అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదు ఈడీలు. అట్లాగే అది అమలు చేయాలని, ఆ విధంగా ఒత్తిడి పెరగాలని చెప్పేసి ఈరోజు ఒకరోజు దీక్షకు పిలిపించాం. అట్లాగే అనేక అలవెన్సులు ఎప్పుడైతే 2013 ఉందో 13 పిఆర్సీ ప్రకారం మాకు అలవెన్సులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి 17 పిఆర్సీ వచ్చింది, 21 పిఆర్సీ వచ్చింది. ఇప్పటి వరకు ఏ అలవెన్సులు కూడా ఇవ్వట్లేదు 21 పిఆర్సీ. కాబట్టి అవి వెంటనే ఇవ్వాలని చాలా నష్టపోతున్నాం. ఒక నెలకు 3.5 కోట్లు నష్టం జరుగుతుంది కార్మికులకు. అది చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈ జిల్లాలో చాలా ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు ప్రతి డిపోలో షార్ట్ ఉంది. అట్లాగే డీడీల వేధింపులు కూడా బాగా అయిపోయినాయి. కనీసం కార్మికులు వీక్లీ ఆఫ్ను కూడా అనుభవించలేరు. కాబట్టి ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మనకి ఏదైతే పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయో ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద దాదాపు టైమింగ్స్ ఇచ్చారు, రన్నింగ్ టైం. అప్పుడు పల్లెలు చాలా తక్కువ మంది ఉండేది, రూట్లు తక్కువ ఉండేది, పబ్లిక్ అవసరాలు తక్కువ ఉండేది. ఎప్పుడైతే మహాలక్ష్మి బస్సు పెట్టారో ఇప్పుడు ఆ టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ప్రతి బస్సు చాలా మందిని ఎక్కించుకోవాల్సి వస్తుంది, దించాల్సి వస్తుంది. అందులో పేషెంట్లు, వృద్ధులా ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ సర్వీస్లకు రన్నింగ్ టైం పెంచాలి. పెంచకపోతే కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మహిళలు అయితే 10ంటికి 12ంటికి దిగుతూ ఉన్నారు. అట్లాగే ఎవరు కనీసం మేము మా పని పరిస్థితులు అనుభవించలేని పరిస్థితులు ఉన్నాం. అందుకనే ఇటువంటి పరిస్థితులలో మేము 8. నా పేరు రాజయ్య, కండక్టర్, మంతన్ డిపో, రీజన్ ప్రెసిడెంట్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజన్ ప్రెసిడెంట్. 2026 వరకు ఆర్టీసీలోని అనేక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ స్పందించలేదు. చివరిగా 2026 ఏప్రిల్ 22వ తారీఖు నుంచి వెళ్ళి అనేక సంఘాలు ఐక్యమై ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సమ్మెకు దిగడం జరిగింది. మొదటి రోజు సమ్మె కొనసాగినప్పటికీ రెండో రోజు ప్రభుత్వం జోక్యం చేసుకొని 4 మంత్రుల కమిటీని నియమించడం జరిగింది. ఆ మంత్రుల కమిటీ మూడో రోజు కార్మిక సంఘాలతో చర్చించి ప్రభుత్వ పరిధిలో ఉన్న 4 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మిగతా డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి పరిష్కరించుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు మేడే రోజున వారి ఇంటికి పిలిపించుకొని ఆర్టీసీ యాజమాన్యానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా 2 నెలలు పూర్తిగా గడిచిపోయినప్పటికీ యాజమాన్యం ముందుకు రాలేదు. కాబట్టి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటాలకు తలొగ్గి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీని యాజమాన్యం నియమించింది. ఆ కమిటీ సమావేశమే అన్ని సంఘాల వినతి పత్రాల్లోని ఉమ్మడి అంశాలను 17 డిమాండ్లుగా తీసుకొని 12 డిమాండ్లను పరిష్కారం చేయడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ అంగీకరించింది. కానీ కమిటీ అంగీకరించిన 3 నెలలకి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు. అందులో ఆ కార్మికులు తీసుకుంటున్న అలవెన్స్లను 80% పెంచుతామని, అదేవిధంగా కార్మికులమైన పని భారము తగ్గిస్తామని, శాస్త్రీయమైన రన్నింగ్ టైం కేటాయిస్తామని, డిపో స్థాయి, రీజన్ స్థాయిల్లో కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వారు అంగీకరించడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా వారు పరిశీలించలేదు. కాబట్టి రాష్ట్ర కమిటీ ఏదైతే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ రీజన్ సెంటర్లో మేము దీక్షకు పొందుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికైనా ఆర్టీసీ కండక్టర్లకు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇవాళ ప్రయాణికులు టికెట్ తీసుకోకపోయినా కూడా వాళ్ళు టికెట్లు పారేసినా కూడా కండక్టర్లకు కేసులు రాయడము జరుగుతుంది. అదేవిధంగా డ్రైవర్లకు చిన్న నేరాలకి డ్రైవర్లను సస్పెండ్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడము జరుగుతుంది. కాబట్టి వారు వెంటనే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ ఈ నిరాహార దీక్ష ఒకరోజు మాత్రమే జరుగుతుంది. ఒకరోజు దీక్ష